క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి. సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తూ ఉన్నాము. తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మీకు చెప్తున్నానండి. మన క్రైస్తవ సోదరులంతా ఈ వీడియోను తప్పనిసరిగా ఒకరికి ఒకరు షేర్ చేసి తీరండి. తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్. ఎందుకనంటే టైటిల్ చూశారు కదా, ఈపాటికే విషయం ఎంతో కొంత మీకు అవగాహన అయి ఉంటుంది. థంబ్నెయిల్ చూశారు, ఆ పెట్టినటువంటి టైటిల్ కానీ, ఆ క్యాప్షన్స్ కానీ, కింద వ్రాసినటువంటి మరి విషయాలన్నీ మీరు చదివి ఉంటారండి. రైట్. ఈ సీఎం ఎవరంటే మరి ఇన్ని అసలు సీఎం గారు అని సంబోధించాలా, సీఎం గాడు అని సంబోధించాలా? క్షమించండి ఈ మాట అంటున్నందుకు, నాకైతే అర్థం కావట్లేదు. అసలు గౌరవ సీఎం అంటే ఏంటండి? ఒక స్టేట్కు ముఖ్యమంత్రి, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన ఇలాగున కామెంట్ చేయటం అన్నది, ఇంత బరితెగించి కామెంట్ చేయటం అన్నది, ఇంత పబ్లిక్గా కామెంట్ చేయటం అన్నది ఎవరూ జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. ఈ సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్య చాలా ఘోరమైంది, దారుణమైంది. అవునండి, ఇంతవరకు సీఎం హోదాలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్ చరిత్రలో ఎవరు ఇయ్యలేదు, బహుశా ఎవరు కూడా ఇవ్వరండి ఇలాంటి స్టేట్మెంట్. అందుకనే ఈయన్ని సీఎం గారు అనాలా, లేకపోతే సీఎం గాడు అనాలా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ఈయన ఎవరో ఏంటో ఏమన్నాడో మీకు విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఈయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అండి, మోహన్ యాదవ్. ఓకే, అయితే ఇక్కడ ఇది చూసారా, ఇది మతోన్మాదులైనటువంటి వారు వాళ్ళకు అనుకూలంగా రాసుకొచ్చిన విషయం. అంటే విషయం మాత్రం వాస్తవమే. విషయం ఏంటి? మత మార్పిడి చేస్తే మరణశిక్ష విధిస్తాం. అమ్మబాబో, ఎంత పెద్ద మాట! సాదా సీదా వ్యక్తో, ఏదో మతోన్మాదో, లేకపోతే ఏదో మత పిచ్చోడో, మూర్ఖుడో, దుష్టుడో, ఎవరో సాధారణ వ్యక్తితో మాట్లాడితే ఏముందలేండి అని తీసి అవతల పక్కన పడేద్దాం. ఎవరు మాట్లాడారు? స్వయాన ముఖ్యమంత్రి వర్యులు. ఎవరండి? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన ఏమండి ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ బలవంతపు మత మార్పిడి అంటే దానికి ప్యాషన్గా బలవంతం అని చేర్చారు కదండి, కన్వర్షన్ బిల్. నేను మీకు చెబుతూ వస్తున్నాను కదండి, దీన్ని మీలో కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదు. దీన్ని సీరియస్గా తీసుకొని ప్రార్థన చేయండి. అంటే సీరియస్గా తీసుకొని భయపడిపోండి అని కాదు, ప్రార్థన చేయండి. ఓకే, దీన్ని సీరియస్గా చూడండి. ఎంత సీరియస్గా ఈయన మాట్లాడుతున్నాడు చూడండి. ఒక సీఎం మీద ఇలాంటి మాటలు మాట్లాడాలంటే మనకెంత ధైర్యం ఉండాలి? ఎందుకు ఇంత ధైర్యంగా మనం మాట్లాడుతున్నామంటే, ఆయన మొదట నోరు జారాడు. ఏమండి? యాంటీ కన్వర్షన్ బిల్, మత మార్పిడి చేస్తే ఉరిశిక్ష వెయ్యాలా, ఉరిశిక్ష వేస్తాం అంటున్నాడు. అదేంటండి, ఇది ఎంత అన్యాయం అండి? అన్నాడు. అయితే వీళ్ళు ఈ మతోన్మాదులు దీనికి ఎట్లా కవర్ చేసుకొచ్చారండి? ముస్లింలు ఇన్వాల్వ్ చేస్తూ లవ్ జిహాద్ ద్వారా బలవంతంగా మతం మారిస్తే మరణశిక్ష అంటున్నాడు ముఖ్యమంత్రి అని వీళ్ళు రాసుకున్నారు. ఇంకేం రాస్తున్నారు? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ లవ్ జిహాద్ అంశంపై మాట్లాడుతూ బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నామని అన్నారు. ఇది కూడా ఎప్పుడండి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ యాదవ్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడిలను అనుమతించబోమని అన్నారు అని పాపం వీళ్ళకి అనుకూలంగా ఇది రాసుకొచ్చారండి. కానీ మీకు వీడియో చూపిస్తా,
వీడియో ఉంది, మీ తర్వాత మీకు ప్లే చేస్తా. ఓకే, ఇక వినండి. ఏమంటున్నాడు? ఏమండి, దీనికి అందంగా ఫోర్స్బుల్ అని తగిలించారు. యాంటీ కన్వర్షన్ బిల్. ఏంటంట? ఫోర్స్బుల్ యాంటీ కన్వర్షన్ బిల్. జాగ్రత్త, ఇప్పటికే 7-8 రాష్ట్రాల్లో వచ్చింది, కొత్తగా రాజస్థాన్లో వచ్చింది. రాజస్థాన్లో మన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, మన వాళ్ళకి ఒక 6 ఆ విషయాలు కూడా చెప్తాను. గతంలో కూడా చెప్పాను, మీరు మళ్ళీ చెప్తాను. మనం మళ్ళీ దీంట్లోంచి పక్కకి వెళ్ళిపోతున్నాం. అయితే ఈ మత మార్పిడి ఏమంటున్నాడు అంటే, సాధారణంగా మత మార్పిడి, బలవంతంగా మతం మారిస్తే ఈ చట్టం తెస్తామనడం ఎంతవరకు న్యాయం? మరణశిక్ష విధిస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? సాధారణంగా మత మార్పిడి అనే పదానికి సంబంధించి ఎవరి మీద వీళ్ళు ప్రయోగిస్తారు? ఇండైరెక్ట్గా క్రైస్తవుల మీద 90% ప్రయోగిస్తారు. క్రైస్తవులను ఉద్దేశించి, అంటే క్రైస్తవులు అనకుండా, ముస్లిములు అనకుండా, బలవంతపు మత మార్పిడి చేసినటువంటి వారికి మరణశిక్ష తెస్తాం, మధ్యప్రదేశ్లో ఈ చట్టాన్ని తేబోతున్నాం అంటూ ఈ సీఎం పదవిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి టంగు స్లిప్ అయ్యిందో లేకపోతే వాంటెడ్గానే చేశాడో నాకైతే తెలియదు. కానీ దీన్ని మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా, క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా, ప్రెసిడెంట్గా, ఏపీ స్టేట్ క్రిస్టియన్ రైట్స్ ప్రెసిడెంట్గా మేము తీవ్రంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సీఎం గారు మీ మాట వెనక్కి తీసుకోండి. ఖచ్చితంగా ఆయన తన మాట వెనక్కి తీసుకునేలాగానే ఈ వీడియోని వైరల్ చేయండి. ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించండి. ఇది చాలా దారుణమైనటువంటి ఒక కామెంట్. ఇది ఇలా వీడియో చేసి పబ్లిక్ చేయటం అన్నది చాలా దుర్మార్గం. ఏమండి, బలవంతంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ మతంలోకి తేలేడు. అనేక సార్లు మేము చెప్తున్నాం. బలవంతంగా ఎక్కడైనా ఒక సాక్ష్యం మీ దగ్గర ఉందా? ఎక్కడ ఉండదు. వాంటెడ్గా వాళ్ళ మీద ఏదో రుద్దేసి, మొన్న మధ్యకాలంలో ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అనుకుంటానండి, యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఒక భార్యాభర్తలు, అది కూడా వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తల్ని, పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. లేనిపోని వాళ్ళ మీద రుద్ది. ఇది ఎంత అన్యాయం అండి. మరలా ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మరొకడికి ముందుకేసి ఉరిశిక్ష చట్టాన్ని మేము తెస్తామంటూ మాట్లాడటం అన్నది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తీవ్రంగా ఈ మాటలు మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు వెంటనే రాజీనామా చేసి దిగిపోండి. బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించండి. ఇట్లాంటి వాటిని బీజేపీ పెద్దలు కూడా వీటిని సహించరండి. నాకు తెలిసినంతలో మణిపూర్లో ఉన్నటువంటి సీఎంను దించే వరకు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకు ఇట్లాంటి సీఎం వద్దని న్యాయబద్ధంగా వ్యవహరించారండి. మణిపూర్లో ఉన్నటువంటి కొంతమంది హిందూ ఎమ్మెల్యేలు కూడా. నేను వారిని గౌరవిస్తాను. అందుకే హిందువులు అంటే నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. హిందువుల్లో చాలామంది మంచివారు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను అదే గొంతెత్తి చెప్తాను. మీకు అర్థమైందా? అయితే ఇలాగ సీఎం స్థానంలో ఉండి ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పు. అయితే మేమేదో లవ్ జిహాదీల్ని ఎంకరేజ్ చేయట్లా, లేకపోతే మేమేదో బలవంతంగా మతం మార్చేద్దాం మేము ఎంకరేజ్ చెయ్యం. అర్థమైందా? మతాలకు అతీతంగా నిజదేవుడు యేసుక్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగంలో రాసున్న మాకు హక్కు ఇవ్వబడింది. దీన్ని సీఎం గారు ఆలోచించాలి. దీనికి ఏదో ఆకర్షణీయంగా ఫోర్స్బుల్ యాంటీ కన్వర్షన్ బిల్ తెస్తాం, అమలు చేస్తున్నాం, ఎవడైనా పట్టుబడితే ఉరిదీస్తాం. ఎందుకు ఉరిదీస్తారు? రాజ్యాంగ విరుద్ధం కాదే. బలవంతంగా ఎవరు చేయరే. బలవంతంగా చేసినట్టుగా ఎక్కడుంది అసలు? ఒక మత విషయానికి వస్తే బలవంతంగా ఎవరు ఏ మతంలోకి తేలేరు. అసలు ఈ మాటే తప్పు. యాంటీ కన్వర్షన్ బిల్ తేవటమే తప్పు. ఆ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటివి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాటిని ఎత్తేసేయాలి. నరేంద్ర మోదీ గారు దీని మీద స్పందించాలి. దీని మీద పెద్దలు స్పందించాలి. ఇది చాలా తప్పు. ఇది కేవలం భయంతో చేస్తున్నారు వీళ్ళు. ఏమండి, మీకు సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే మీ దేవుణ్ణి మీరు గొప్ప చేసుకోండి, ప్రకటించుకోండి. ఎవరు అడ్డుకోవట్లేదే. మీరెందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? మూర్ఖులైనటువంటి వారు మతోన్మాదులు అడ్డుకుంటుంటే అదొక పని అయితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టాలు కూడా అమలు చేస్తూ ఎందుకు ఈ రీతిగా క్రైస్తవ్యం మీద మీరు దాడి చేస్తున్నారు? ఏమంటే ఈ పిచ్చోళ్ళు ఎన్ని చేసినా కీర్తన గ్రంథంలో ఒకటి ఉంటుందండి. ఏముంటుందో తెలుసా? ఒక మాట మీకు చదివి వినిపిస్తా. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని ఎలా చెప్పుకొనుచున్నారు.
భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అయితే ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని అపహసించుచున్నాడు. ఇది బైబిల్ చెప్తుంది. జాగ్రత్త. ఈ భూరాజులు ఎన్ని కుట్రలు పన్నినా సర్వోన్నతుడైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. సర్వసృష్టికర్త ఆయనే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన కూర్చోబెడితేనే బీజేపీ పాలన చేస్తుంది భారతదేశంలో. మరొకసారి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఆయన అనుమతి లేకపోతే ఒక్క క్షణంలో మీ ప్రభుత్వాలు కూలిపోతాయి, మీ అధికారాలు పతనం అయిపోతాయి. గుర్తుంచుకోండి. కాబట్టి యాంటీ కరప్షన్ బిల్లులు పూర్తిగా వ్యతిరేకం. మేము అమలు చేసిన రాష్ట్రాల్లో కూడా వాటిని తీసేయాలి. అది మేము వాటిని వ్యతిరేకిస్తున్నాం. సరే, ఈ సంగతి అలా పెడితే ఈ మహానుభావుడు ఈ సీఎం స్థానంలో ఉండి ఉరితీస్తాం, బలవంత మత మార్పిడి అని తేలితే ఉరితీస్తాం అనడం అన్నది పూర్తిగా ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. అసలు దీన్ని చట్టం కూడా ఎలా అంగీకరిస్తుంది? అర్థమైందా? కనుక ఈ మాటని అసలు ఎలా స్వాగతించాలి? ఈ మాటల మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ఈ సీఎం మాట్లాడిన మాటలు తప్ప రైటా అన్నటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. अपने में से खास करके धार्मिक स्वतंत्रता अधिनियम के माध्यम से जो धर्मांतरण कराएंगे उनके लिए भी इस फांसी का प्रबंधन हमारी सरकार के द्वारा किया जा रहा है कि किसी हालत में ना तो धर्मांतरण ना दुराचरण किसी भी प्रकार की व्यवस्थाओं के खिलाफ सरकार ने संकल्प लिया है कि हम अपने समाज के अंदर ये कुरीतियों को, गलत बातों को बढ़ावा देने से निश्चित रूप से कठोरता के साथ पेश आएंगे. ప్రైజ్ లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మతం మారిన, మతాన్ని మార్చిన, బాగా గుర్తుపెట్టుకోండి, మతం మారిన, మతానికి మార్చిన డైరెక్ట్ ఉరి శిక్ష అంటున్న మధ్యప్రదేశ్ సీఎం. అతను మాట్లాడిన మాట మీరు ఒకసారి వినండి. నేను దీని తర్వాత తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మీరు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆ ఆర్టికల్ మీరు చదవండి. డెత్ పెనాల్టీ ఫర్ ద రిలీజియస్ కన్వర్జన్ సే ఎంపీ సీఎం మోహన్ యాదవ్. అయితే ఇక్కడ సీఎం మోహన్ యాదవ్ చెప్తున్న మాట ఏంటిది అంటే, ఎవరైనా రిలీజియస్ కన్వర్జన్ చేసినా అతనికి డెత్ పెనాల్టీ మాత్రము తప్పదు. खास करके धार्मिक स्वतंत्रता अधिनियम के माध्यम से जो धर्मांतरण कराएंगे उनके लिए भी इस फांसी का प्रबंधन हमारी सरकार के द्वारा किया जा रहा है कि किसी हालत में ना तो धर्मांतरण ना दुराचरण किसी भी प्रकार की व्यवस्थाओं के खिलाफ सरकार ने संकल्प लिया है कि हम अपने समाज के अंदर ये कुरीतियों को, गलत बातों को बढ़ावा देने से निश्चित रूप से कठोरता के साथ पेश आएंगे. చూశారు కదా ఫ్రెండ్స్, తను చెప్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో. ఒక సీఎం ధర్మం గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకు అనంటే, ఒక నాయకుడు అనేది ఎప్పుడు సెక్యులర్ గా ఆలోచించాలే కానీ అతనికి మతంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ చాలా ఓపెన్ గా, చాలా క్లియర్ గా ఒక ధర్మానికి సపోర్ట్ చేస్తూ, యాంటీ కన్వర్జన్ అని చెప్తూ, మత మార్పిడి అని చెప్తూ, లేకపోతే ఇంకా ఏదో ఒక సోది కొట్టి క్లియర్గా క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన ఒక టార్గెట్ చేస్తూ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మత మార్పిడి చేస్తున్నారు అంటే ఇలాంటి అలిగేషన్ ఎవరి మీద ఉంది? క్రైస్తవుల పైన ఉంది. సో వీళ్ళు డైరెక్ట్గా చెప్తలేరు క్రిస్టియన్స్ అని, ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటుంది. కానీ ఈ మత మార్పిడి అని పేరు చెప్తా ఉంటే ఇది ఏదో వినడానికి చాలా బాగుంది, ఏదో పెద్ద క్రైమ్ జరిగిపోతుందని ఒక సమాజంలో ఒక నెగటివ్ నెరేటివ్ క్రియేట్ చేస్తూ ఈ విధంగా మనుషులను లేనిపోని కోపాలు తీసుకొని వచ్చి వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంటూ మతం మార్చిన వాడిని చంపేస్తాము, మతం మారిన వాడిని కూడా చంపేస్తామని చెప్తూ ఇలాంటి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అయితే ఒక సీఎంగా ఇలా మాట్లాడడము, ప్రభుత్వాలు ఏమి చేయకపోవడము, దీంతో ఒక సామాన్యమైన మనిషి ఏ విధంగా జీవిస్తాడో అనే దాని గురించి మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కోసం మీరందరూ ప్రార్థన చెయ్యాలి, లేదా వాళ్ళ గురించి మాకెందుకులే అన్నట్టు మీరు ఒకవేళ ఉంటే ఇంకా క్రైస్తవుల పైన జరగబోయే దాడులు మామూలుగా కూడా కావు. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడరా అండి, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన.
సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు.